మీ గవర్నమెంట్స్ ని సపోర్ట్ చేస్తాం, ఇప్పుడు కూడా చేస్తాం, ఇప్పుడు కూడా అలాగే చేశారు కాబట్టి అన్న కూడా అక్కడ నుంచి వచ్చినట్టు మా ఊళ్ళో తీసుకుంటారు. ఎక్సైజ్ కోర్టు కానీ దానివల్ల మేము ఇబ్బంది పడుతున్నాం. దానికి సంబంధించి అదొకటి. జూనియర్ అడ్వకేట్స్ కూడా ఏజ్ బారెల్లో కూడా లేట్గా జాయిన్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి వెల్ఫేర్ ఫండ్ అయితే అమలు అవ్వట్లేదు సార్. దానికి సంబంధించి అది పరిస్థితి కొద్దిమంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఏంటంటే ఏఐపీ ఎగ్జామ్స్ డిఎస్సి ప్రతి జిల్లా ఇస్తున్నారు సార్. కానీ ఇది ఒక జిల్లా ఉత్తరాంధ్ర వెళ్ళి ఫీజు ఎక్కువైపోతుంది. ఇది కూడా సెంటర్ లేకపోవడం వల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు. అదేంటంటే నా రిక్వెస్ట్, జిల్లా కోర్టు ఆర్ హ్యావింగ్ కంప్లీటెడ్ అబౌవ్ 15 years డైరెక్ట్గా హైకోర్టు ఎలివేషన్ లిస్ట్లో అవకాశం ఉందని అదే ఐదేలో వచ్చింది. మరి స్వామినాథులు గారు డివి సుబ్బారావు గారి ఫ్యామిలీకి రాబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు పోటీ చేయడానికి మిత్రులు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అలా రవి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత శ్రీకాకుళం చిగురుపల్లి బార్ ప్రెసిడెంట్ కళ్యాణ్ చంద్రశేఖర్ గారు, ఇక్కడ విచ్చేసిన శ్రీకాకుళం విజయనగరం జిల్లా పాలిస్ చేసిన న్యాయవాద మిత్రులందరికీ అభినందనలు. రాబోయే స్టేట్ బార్ ఎలక్షన్ చాలా క్రూషియల్ ఎలక్షన్స్. 25 ఎన్నిక కావాల్సినప్పటికీ ఉమ్మడి రేషో 7 సీట్లు పోతున్నాయి. 5-6 సీట్లు స్ట్రాంగ్ క్యాండిడేట్ ఎలా తెలుస్తారు. సో రిమైనింగ్ కూడా 5-6 సీట్లకే పోటీ ఉంది కాబట్టి వ్యక్తి ఓట్లు చాలా వాల్యుబుల్. కాబట్టి అందరూ కూడా మన ఉత్తరాంధ్ర సమస్యగా జిల్లా సమస్యగా చేర్చిన ఫస్ట్ బెస్ట్ ప్రిఫరెన్స్ ఓటు గారు. రవి గారు కూడా సీనియర్ అడ్వకేట్, మంచి గౌరవదేవులు, ఆర్గనైజ్ కెపాసిటీ సంస్థలు ఇచ్చే సంస్థలు వ్యక్తి కాబట్టి మన ఫస్ట్ బెస్ట్ ప్రిఫరెన్స్ ఓటు ఇవ్వాల్సిందిగా మిత్రులను కోరుకుంటున్నాను. సోదర సోదరి న్యాయవాదులందరికీ కూడా నమస్కారం. రేపు ఫిబ్రవరి 13వ తారీఖున జరగబో రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుల యొక్క ఎలక్షన్స్లో నేను బార్ కౌన్సిల్ సభ్యులుగా పోటీ చేస్తున్నాను. నేను గత 35 సంవత్సరాలుగా అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను విజయనగరం డిస్ట్రిక్ట్ బార్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ సభ్యులుగా 7 సంవత్సరాలు, అలాగే మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్గా 4 సంవత్సరాలు, ఎన్డీపీ స్పెషల్ టీపీగా 4 సంవత్సరాలు, ప్రస్తుతం ఎన్సీపీ స్పెషల్ టీపీగా పనిచేస్తున్నాను. నా కుటుంబ సభ్యులందరూ కూడా న్యాయవాదులు. నాది న్యాయవాద కుటుంబం కాబట్టి నాకు న్యాయవాదుల తాలూకా సమస్యల గురించి ప్రత్యేకించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి సమస్య గురించి నాకు అవగాహన ఉంది. ఆ సమస్యల కోసం మీకోసం నేను మీ వాయిస్ వినిపిస్తానని బార్ కౌన్సిల్లో అన్నవించుకుంటూ, అలాగే ప్రస్తుత జూనియర్ న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు ముఖ్యంగా వర్కింగ్ కండిషన్స్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఏ బార్ అసోసియేషన్లో వెళ్ళినా చాలా బార్ అసోసియేషన్లో న్యాయవాదులకి సరిగా కూర్చునేయడానికి కుర్చీలు కానీ, లేదంటే వాష్రూమ్స్ కానీ సరిగా లేవు. అలాగే న్యాయవాదికి పూర్వం నుండి చెట్టు కింద పేరునే నానుడు ఇంకా ఉండిపోయింది. ఎందుకంటే మనం పార్టీతో మాట్లాడాలంటే ఎక్కడో చెట్టు కిందకు తీసుకెళ్ళి మాట్లాడటం తప్ప పార్టీతో కూర్చొని మాట్లాడే పరిస్థితులు లేవు. అలాగే మన న్యాయవాదులకి వెల్ఫేర్ అంటున్నారు కానీ అసలు వెల్ఫేర్ అంటే వర్కింగ్ కండిషన్స్ ఉంటేనే వెల్ఫేర్ అనేది అవసరం ఉండదు. వర్కింగ్ కండిషన్స్ బాగా ఉండి వారు ఏ కోర్టుకి మనకు తగిన రెస్పెక్ట్ ఇచ్చి మనకి మన సమస్యలను అర్థం చేసుకుని పనిచేసే వ్యవస్థ ఉన్నప్పుడు ఖచ్చితంగా మన సమస్యలు మన వెల్ఫేర్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే నేను ఇక్కడ ఒక విషయం ముఖ్యంగా చెప్తున్నాను. ఇదివరకు బార్ కౌన్సిల్లో చాలా ఎలక్షన్స్ జరిగాయి. బార్ కౌన్సిల్లో 25 సంవత్సరాల నుంచి కూడా బార్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ సమస్యల గురించి తెలియవంటే తెలుసు, కానీ ఎవరు కూడా సమస్య గురించి పట్టించుకోవట్లేదు. నేను మొదటిసారిగా బార్ కౌన్సిల్ పోటీ చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇవ్వమని మీ అందరినీ కోరుతున్నాను. అలాగే క్రితంసారి పనిచేసిన బాడీ అయితే పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పడానికైతే నేను సంకోచించట్లేదు. ఎందుకంటే వెల్ఫేర్ స్టాంప్ 200 వెల్ఫేర్ స్టాంపు ఆల్మోస్ట్ 250 చేశారు. 100 రూపాయల వెల్ఫేర్ స్టాంప్ని. అలాగే 250 రూపాయల స్టాంపు రిలీజ్ చేయకుండా 240 రూపాయల లెక్క మనం వసూలు చేశారు. దానికి తగ్గట్టు
వాళ్ళు ఎటువంటి ఎన్హాన్స్మెంట్ వెల్ఫేర్ పని ఎన్హాన్స్మెంట్ కూడా చేయలేకపోయారు. అలాగే మనకి ఇన్సూరెన్స్ అనేది డబ్బులు కట్టించుకొని ఇన్సూరెన్స్ రాకుండా చేశారు. కాబట్టి నైతికంగా ఈ బాడీలో ఉన్న ఏ వ్యక్తి కూడా మళ్ళీ పోటీ అడిగే అర్హత లేదని నేనైతే భావిస్తున్నాను. కాబట్టి మీరందరూ ఆలోచించి మొట్టమొదటిసారిగా పోటీ చేస్తున్న నాకు అవకాశం ఇవ్వండి. మీ వాయిస్ బార్ కౌన్సిల్లో నేను వినిపిస్తాను. మీ తరఫున ఈ సమస్యల కోసం పోరాడతాను. ముఖ్యంగా జూనియర్ న్యాయవాదులు ఇబ్బందులు మనం చూడాలి. ఎందుకంటే లోక్ అదాలత్లో అడ్వకేట్ సంతకం లేకపోయినా కూడా కాంప్రమైజ్ రికార్డులు అవుతున్నాయి. దాన్ని ఎన్నిసార్లు రిప్రజెంట్ చేసినా కూడా ఎవరు పట్టించుకొని పరిస్థితి ఉంది. దానివల్ల జూనియర్ న్యాయవాదులకి చాలా అన్యాయం జరుగుతుంది. అలాగే సెక్షన్ 41 నోటీసుల కింద కూడా పెట్టి జూనియర్ న్యాయవాదులకు అన్యాయం జరిగింది. అలాగే జూనియర్ న్యాయవాదులు స్టైపెండ్ 5,000 నుంచి 10,000 అన్నారు. ఆ 10,000 రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితి. అలాగే డెత్ బెనిఫిట్ కూడా మ్యాచింగ్ కాబట్టి సమస్యల కోసం పరిష్కారం కోసం కృషి చేస్తానని మీ అందరికీ మనవి చేసుకుంటూ మరి నాకు ఒకసారి అవకాశం వస్తుందిగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాను.